హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయిలావణ్యస్ కిచెన్. ఈరోజు ఒక పాత వంటే బట్ అందరూ మర్చిపోయారేమో అని చిన్న గుర్తు చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. అదేదో కాదండి, బెండకాయ ఎండు రొయ్యలు. జనరల్గా రొయ్యలంటే ఎండు రొయ్యలు అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా అట్లా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, శుభ్రంగా కడిగిన కరివేపాకు కొద్దిగా వేసి వేయించండి. ఆ కరివేపాకు వేయడం వల్ల స్మెల్ మంచిగా వస్తుంది, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయల పేస్ట్ వేసేసి చక్కగా కలుపుకోవాలి. యాక్చువల్గా ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ముందుగా వేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా ఆయిల్కి కూడా పడుతుంది, అలానే వెంటనే ఉల్లిపాయ పేస్ట్ కూడా పడుతుంది. సో యాజ్ యూజువల్ ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముద్ద ఎందుకు వేసుకున్నా అంటే మనకి మంచి గ్రేవీ వస్తుందండి. ఉల్లిపాయలు డైరెక్ట్ కట్ చేసి చిన్న పీసెస్ వేసుకోవచ్చు, కానీ దానికంటే పేస్ట్ వేసుకోవడం వల్ల మంచిగా గ్రేవీ వస్తుంది. ఈ ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి కలుపుకోవాలి. ఈ ఎండు రొయ్యలకి ఫస్ట్ మనకి తలకాయ అవి ఉంటాయి, తీసేసి నీట్గా చక్కగా కడిగి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. చూద్దాము, మంచి వాసన వస్తుందండి, సూపర్ ఉంది. ఎండు రొయ్యలు అనేటప్పటికీ మంచి టేస్ట్ ఉంటుంది, అది హెల్త్కి కూడా మంచిది. చాలామందికి తెలియక వాళ్ళు వాడరు, బట్ ఎండు రొయ్యలను కూడా మధ్య మధ్యలో మనం తీసుకుంటూ ఉంటే అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇవి కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఈ కాంబినేషన్ మొత్తం సూపర్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. కొద్దిసేపు మూత పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో ఉంచేద్దాం. చూసారా, కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అంటే మనకి బెండకాయ ముక్కలు ఎట్లయినా పులుసు అనేటప్పటికీ వేగిపోతుంది. సో కొద్దిసేపు అయిన తర్వాత దానికి సరిపడిన కారం, ఉప్పు, ఇవి వేసి చక్కగా కలుపుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడినట్టుగా, అంటే మీరు స్పైసీగా తినాలి అనుకుంటే వేసుకోండి, లేదు అంటే మీకు ఎలా తినాలి అనుకున్నా, అంటే నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. అలాగా మీరు సాల్ట్ కానీ కారం కానీ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు వేసుకోండి. అవి కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి, ఎందుకంటే ఉప్పు కారం చక్కగా ముక్కలకి పడుతుంది అన్నమాట. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజు చక్కగా పులుసు కింద పిసుక్కొని దానిలో వేసుకోవాలి. అది వేసి కలిపి కొద్దిసేపు ఉండాలి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు కూడా కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచండి. ఇది ఇట్లా వేయడం వల్ల ఏంటంటే పులుపు కూడా చక్కగా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు దీనిలో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మరుగుతున్నట్టుగా వస్తుంది కదా, బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నియర్లీ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అన్నమాట. ఏదైనా కూర కొద్దిగా సిమ్లో పెట్టి వండితే ఆ కూర టేస్టే వేరు. సో కంగారుగా ఉండేయకుండా మంచిగా నిదానంగా ఉండండి, కూర చాలా టేస్టీగా వస్తుంది. సో వాటర్ వేసాం కదా, కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. మరిగిన తర్వాత ఇట్లా మరుగుతుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సరిపడినంత గరం మసాలా
ఒక 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలిపి ఇంకొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుతాం. చూద్దాము. చూడండి, ఆయిల్ చూసారా ఎట్లా పైకి వచ్చిందో. అండ్ సో నైస్ అండి, చూడ్డానికి బాగుంది, అలానే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. స్మెల్స్ గుడ్. చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో ఇట్ ఈజ్ రెడీ అన్నట్టు. సో డిష్ అవుట్ చేస్తాను. చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడే రెడీగా అన్నం పెట్టుకుని తినేయాలన్నంత టేస్టీగా ఉంటుంది. సో చాలా టేస్టీ అయిన కర్రీ బెండకాయ అండ్ రొయ్యలు. తప్పకుండా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. ఇది రైస్తో చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ టేస్టీ అండ్ యమ్మీ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.